నాకు అనిపించింది. ఒక వైఫ్కే అర్థమవుతుంది హస్బెండ్ ఎలా ప్యాటర్న్స్ మారుతున్నాయి, హస్బెండ్ నైట్ ఎప్పుడు రావట్లేదు, కొత్తగా ఈ హ్యాపీ డెంటల్ తింటాం ఒకటి, ఈ హ్యాపీ డెంటల్ ఎందుకు తింటున్నాడు, సర్టెన్ థింగ్స్ ఎందుకు కవర్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ నాకు డౌట్లు వచ్చాయి. ఈ పాపకు ఆ ఫ్లాట్ ఇష్టం అనుకుంటా, మమ్మల్ని పంపించేసింది ఇతనితో చెప్పించి. ఇతనేమంటాడు, ఫ్లాట్కి ఆరా ఉండిద్దంట, ఆరా పేరు రితు చౌదరి ఏమో, ఫ్లాట్కి ఒక ఆరా ఉండిద్ది, నువ్వు వీడు వచ్చాక నాకు ఆరా పోయింది, మేము వెళ్ళిపోయాక ఇప్పుడు ఆరా ఉంది అతనికి. వాళ్ళ నైబర్స్ చెప్తారు సార్, అసలు ఎంతమంది అమ్మాయి. మీ ఓన్ ఫ్లాటే కదా, మీ పేరు మీద ఉన్న రెంటెడ్ ఫ్లాటే సార్, కానీ రెంటల్ అగ్రిమెంట్ నా పేరు మీద ఉంది. ఆ ఓనర్కి కూడా తెలీదు నేను లేనని అక్కడ, ఆయన ఎక్కడో ఉంటారు. ఓకే. సో ఇతను ఏం చెప్పుకుంటున్నాడు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అని చెప్పుకున్నాడు అనుకుందాం సార్, అమాయకురాలు అనుకుందాం, అమ్మాయికి పాపం ఏం తెలీదు, నోట్లో అరటిపండు పెట్టినా కొరకటానికి ఫోన్ చేసి అడిగిద్ది ఎవరు నేను ఎట్లా కొరకాలని. అలాంటి వ్యక్తి ఆఫీస్ అయితే ఆ టైంలో వెళ్తుందా? రోజు టైం స్టాంప్స్ చూడండి ఆ వీడియోస్ మీద, నైట్ 1 o'clock నుంచి 4 o'clock ఆర్ మార్నింగ్ 6 o'clock వరకే అమ్మాయి ఉంటుంది. మిడ్ నైట్, మార్నింగ్స్ రాదు. ఒకవేళ మార్నింగ్ ఆ అమ్మాయిని పంపించాలి అంటే, ఒకవేళ వీళ్ళిద్దరు పడుకొని లేట్ నైట్, ఒకవేళ అమ్మాయి 7, 8 ఆ టైంకి లెగిస్తే ఒక అసిస్టెంట్ నుంచి పంపిస్తాడు. అమ్మాయి ఎవరికి సెలబ్రిటీ కదా, కనిపించకుండా ఇలా మొహాలు ముక్కులు ఇలా అనుకుంటా వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఓపెన్గా నా పేరు మీద ఉన్న ఫ్లాట్, అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్కి ట్రెస్ పాస్ చేసింది అనాలి నేను. నా రైట్ లేకుండా అర్ధరాత్రులు వచ్చి నా హస్బెండ్తో ఉంటానికి తను ఎవరు? ఇక్కడ మనం లాజికల్గా మాట్లాడాల్సింది ఏంటంటే, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, తప్పు ఏంటి, ఆడమగ మధ్య స్నేహం ఉండకూడదని. ఎంత స్నేహం ఉన్నా ఒక అమ్మాయి అర్ధరాత్రి 1 o'clock అతను ఫ్లాట్కి వచ్చింది, అతను కూడా సింగిల్గా ఫ్లాట్లో ఉంటాడు. ఆ మహాతల్లి 1 గంటకు వచ్చి తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఆడమగ మధ్య స్నేహం అనుకోవాలా, అక్రమ సంబంధం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? సార్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ నేను ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను, ఒక ఆడపిల్ల పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాకా ఇవి కూడా నా దగ్గర లేవన్నారు సార్. ఇతనికి ఒక టీం ఉంది, ఈ యాంటీ హిందూ యాంటీ నేషనల్ టీంని పట్టుకుంటాడు ఇతను. వాళ్ళు ఏంటంటారంటే, నాకు మెసేజ్ల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడిస్తారంటే, నా దగ్గర ఎవిడెన్స్లు లేవంట, అతని తలకొరువు అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గర ఉన్నాయి, నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడు ఉన్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది కదా, ఎందుకు చేయటం అనే పాయింట్లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదు అది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా అంటే, సార్ అది నా ఫ్లాట్ సార్, అక్కడ ఏమైనా చేసుకునే రైట్ నాకు ఉంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. వాట్ ఎవర్. అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్. మిమ్మల్ని దాన్ని ఏమంటారు, పై క్రాస్ చేయటం లేదు. నేను అనేది ఏంటంటే, మీ బెడ్రూమే కదా, నా బెడ్రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత కావాలని ఇతని మీద అనుమానంతో కెమెరాలు పెట్టించారా లేకుంటే? సార్ యాక్చువల్గా నన్ను అతను January 9th 12th నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసా. ఓకే. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యా వీళ్ళ అరాచకాలన్నీ తెలిసి, ప్యానిక్ అటాక్స్కి గురయ్యి. తర్వాత అతనే నాకు ఒక ఇల్లు ఎతికి నన్ను బయటికి పంపించాడు. ఓకే. ఆ ఇల్లు అతనే ఎతికి పెట్టాడు, పంపించాడు. కానీ నేను వెళ్ళిపోయాక నాకు విడాకులు ఇవ్వట్లా. మళ్ళీ కలిసి ఉంటాను అని వచ్చి చెప్తాడేమో అనే హోప్ ప్రతి ఆడదానికి ఉంటుంది. సో అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదండి సార్, అది బయట పెట్టే ఉద్దేశం కాదు. అట్లీస్ట్ అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఋతు అనే అమ్మాయితో నన్ను మాట్లాడిచ్చాడు, నాకు ఒకరోజు ఏం చెప్పాడు, ఇలాంటి అమ్మాయిలందరితో నన్ను తిట్టిస్తా కొట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు అతని దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఆ అమ్మాయిని అడగాలి, అతను ఎందుకు పిలుస్తున్నాడో అతను అడగాలి. ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఇప్పుడు ఇచ్చిన కొన్ని వీడియోస్లో అమ్మాయి తాగలేదంటే ఎవరు నమ్మరు. పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత డ్రంక్ ఉన్నారో. మార్నింగ్ 4 o'clockకి ప్లే అవుతున్న విజువల్, మార్నింగ్ 4 o'clock సండే 4:24 లిఫ్ట్లో బయటకు వెళ్తున్న వీడియో. ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు, ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి,
నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు. ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుంది 2023లో కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది మీకు కొంత అనుమానం ఉంది. అనుమానం ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా వచ్చింది. అనుమానం ఎప్పుడు లేదు అతని మీద, కానీ క్లారిటీ ఉంది. ఓకే, కానీ ఇంత వివాదం జరిగి గత ఆల్మోస్ట్ మీకు ఒక 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు కదా మీరు, పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు, మీడియా చుట్టూ కావచ్చు, మీరు మానసికంగా నలిగిపోయి ఇబ్బందులు పడి, సో ఒక ఆడపిల్ల మెంటల్ పొజిషన్ ఏంటంటే మేము అర్థం చేసుకోగలం ఈ సిచ్యువేషన్. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె బిగ్ బాస్కి సెలెక్ట్ అయింది. బహుశా మీరు చెప్తున్న డేట్లో బిగ్ బాస్కి అప్పటికే ఇన్ఫార్మ్ చేశారు వాడు, బిఫోర్ 1 month నుంచే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీ భర్త ధర్మ మహేష్ ఉన్న ఫ్లాట్కి, అంటే మీ ఫ్లాట్కి అవి వెళ్ళింది. ఇది ఆశ్చర్యం. వెళ్ళింది సార్. ఆ అమ్మాయి తిరుపతి వెళ్ళింది కదండి సార్. తిరుపతి వెళ్ళి ఒకసారి నాకు యూట్యూబ్లోనే చూసాను నేను, తిరుపతి వెళ్ళింది. మరి ఆ టైంలో అబ్బాయి ఏ అమ్మాయిలతో తిరగలా, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాడు. మరి అమ్మాయి తిరిగి వస్తుందని, మరి దాని లవ్ అనుకోక ఏమనుకోవాలి సార్ నేను? అంటే ఇతరులకు కూడా సిగ్గుండక్కర్లేదా? నా భార్య ఈరోజు నా మీద ఫైట్ చేస్తూ ఒక విధంగా అతను కంప్లీట్ అతను పరువు అంతా పోయింది. ఈరోజు సొసైటీలో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు. సో ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అలాంటి వాడు ఉంటే ఆ పొజిషన్లో. ఒకవేళ నేను బిఫోర్ నేను తప్పు చేసినా కూడా ఆఫ్టర్ దట్ నా భార్య చేతిలోనే నా పరువు పోతే నేను దాన్ని సరిదిద్దుకోవటానికో లేకపోతే జీవితాన్ని చక్కదిద్దుకోవటానికో ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విధంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆమెని తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అది చూడటానికి. నెక్స్ట్ బిగ్ బాస్ లాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్కి సెలెక్ట్ అయిన అమ్మాయి ఇతని రూమ్లో ఏం పని అనేది సార్. వేరే అమ్మాయిలతో కూడా వీళ్ళు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు కొంతమందితో నా ఫ్రెండ్స్కి పబ్బుల్లో కనిపించారు. ఇల్యూజన్ అని పబ్ ఉంటుంది, లేకపోతే సర్టెన్ పబ్స్లో నాకు కనిపించారు. వీళ్ళందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు చూడండి సార్, ఆ కేటగిరీ వీళ్ళు. ఇప్పుడు ఓపెన్గా ఈ అమ్మాయి అర్ధరాత్రులు వెళ్ళిపోతే ఎవరికి కనపడదు, క్లోజ్డ్ డోర్స్ వెనుకున్నాను ఎవరికి కనపడదు అనుకుంటే ఎలా సార్? ఆ డోర్ ఎవరిది? నాది. ఆ ఇల్లు ఎవరిది? నాది. నా హస్బెండ్కి నాకు సంబంధం ఉన్నంత వరకు అతను ఎక్కడున్నా అక్కడ 50% రైట్ నాకు ఉంటుంది లీగల్గా. అమ్మాయి వెళ్ళి డోర్ వేసేసుకుంటే అది అమ్మాయిది అయిపోతుందా? ఇప్పుడు నాకు చాలామంది సార్ పాపం మీ ఆయనే చెడ్డవాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ టైంలో ఎందుకు అన్నట్టు మాట్లాడారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా వాళ్ళందరినీ, నా పర్సెప్షన్లో వదిలేయండి. మీ అందరూ మాట్లాడే వాళ్ళందరికీ ఆడోళ్ళు చీపు. మాట్లాడే వాళ్ళకి, మాట్లాడని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మాట్లాడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంత గోత్రూ అవుతుంది అనేది మీకు చీపు. చైనా ఎంత పెద్ద దేశం, ఇప్పుడు ఇండియా పెద్ద దేశం, కొరియా డెవలప్ అవుతున్న దేశం. ఒక్కసారి ఆ సిటీస్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలు పెట్టుకొని చూడమనండి వీళ్ళని యూట్యూబ్లో. ఎంత డెవలప్డ్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మీలాగా ఇంత చండాలంగా ఆలోచించక కూర్చొని ఒక అమ్మాయి ఓపెన్గా నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా వెళ్ళి నా హస్బెండ్తో ఉంటుంటే వీళ్ళందరికీ ఆ అమ్మాయి మీద జాలేస్తుంది చూడండి. అక్కడే ఇంకేం డెవలప్ అయిద్దండి ఈ దేశం? నాకు అర్థం కాదు. మినిమం కామన్ సెన్స్ ఉండదా? నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఇంకా మేము ఇద్దరం విడిపోలా. సరే ఆ అబ్బాయికి సిగ్గులేదు, నేను డినై చేయను, లేకపోతే నన్ను నాకంత ముద్దుగా ఒక బిడ్డ ఉన్నాడు మమ్మల్ని వదిలేయాల్సిన అవసరం అతనికి లేదు. ఈ అమ్మాయికి నేను తెలుసు కదండి సార్. నా క్వశ్చన్ ఇక్కడ ఒక ఉమెన్హుడ్గా నేను అడుగుతున్నా, ఒక ఉమెన్హుడ్ని నేను రిప్రజెంట్ చేస్తా. ఎంతమంది ఉమెన్కి ఆ అమ్మాయి మీద జాలుందో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడ ఒక ఉమెన్హుడ్ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్లో వీళ్ళు దూరుతున్నారు? అసలు ఈ అమ్మాయి సర్కిల్ ఏంటి? ఈ అమ్మాయి కాల్ డేటా తీయండి. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈ అమ్మాయికి? ఎంతమంది అబ్బాయిలు డబ్బులు కొల్లగొడుతుంది? ఇవన్నీ బయటికి తీయండి. అసలు ఈ అమ్మాయి వెనకెవరున్నారు? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇది పెద్ద సిటీ సార్ హైదరాబాద్ అనేది, వెరీ వెల్ డెవలప్డ్ సిటీ. నాకు ఇండియాలో ఢిల్లీ వెళ్ళినా ఈ ఫీల్ రాదు. ఇప్పుడు ఆ నిలోఫర్ కెఫే ఏరియా దగ్గర నించుంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది, అంత డెవలప్డ్ సిటీ మంది. అలాంటి సిటీలో ఇంత ఓపెన్గా వీళ్ళు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వాయిస్ చేయగలను అని తెలిసి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళు వాయిస్ లేని ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఒక ఆడదానికి వాయిస్ లేదు అని తెలిస్తే వాళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఎన్నో రాజకాలు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ డేటాలు తీయండి, వీళ్ళ వాట్సాప్ చాట్లు తీయండి.
ఏం పని సార్ వీళ్ళకి? అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండి, హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ కూడా అది. అలాంటి ప్లాట్ఫామ్కి ఆమెను సెలెక్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్సీతోనే సెలెక్ట్ చేశారు ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా ఆమె చేసే వీడియోస్ చూసి అయితే బిగ్ బాస్కి ఎంపిక చేయలే. ఆమె మీద వచ్చిన కాంట్రవర్సీతోనే ఆమెను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ 2 వారాలు దాటి 3వ వారం బిగ్ బాస్లో ఉంది. ఆమెను కొంతమంది ఆదరించేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఓట్లే బట్టే కదా ఇన్ని వారాలు. వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆవిడ ఫ్యాన్స్కి నేను ఒకసారి రీతూ చౌదరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీతూ చౌదరి అంటే మాకేం కోపం లేదు, రీతూ చౌదరి అంటే అగైనెస్ట్ కూడా కాదు. వరుసగా 2 కాంట్రవర్సీల్లో ఆవిడ బిగ్ టీవీ వేదికగా ఆవిడ గురించి డిస్కస్ చేస్తుంది. ఒకటి బిగ్ బాస్ బయట ఉన్నప్పుడు బిగ్ టీవీలో డిస్కస్ జరిగింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిగ్ టీవీలో ఆవిడ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి ఇష్యూ జరిగినప్పుడు అది మేమే రైజ్ చేసాం. అతిపెద్ద కుంభకోణంలో ఫస్ట్ టైం రీతూ చౌదరి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బహుశా జబర్దస్త్లో చిన్న క్యారెక్టర్లు ఏవో చేస్తుంటారు తప్ప పెద్ద పాపులర్ కూడా కాదు, పెద్దగా తెలిసింది కూడా కాదు. కానీ ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్న కొన్ని 100 కోట్ల భూ స్కామ్లో ఆవిడ పేరు బయటకు వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తే నా పాపం ఏమి లేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ శ్రీకాంత్ విడిపోయాను అంటూ ఎవడో చెప్పుకునే ప్రయత్నం చేసింది. సరే, అదే శ్రీకాంత్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చాడు, ఏదో చెప్పుకునే ప్రయత్నం అతను కూడా చేసేసాడు. నా భార్య అని అంటాడు, మా ఇద్దరి మధ్య పెళ్ళి అయింది అంటాడు, కానీ అన్ని 100 భూములు ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటాడు. సో ఆ రోజు మొత్తం డాక్యుమెంట్స్తో సహా తీసి చూపించాము. సో ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రీతూ చౌదరి అదే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి గారి సొంత ఫ్లాట్కి ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు అడ్డంగా. సరే, ఏ అపార్ట్మెంట్కైనా ఎవరైనా వెళ్ళొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుదాం 4 గంటల వరకు వెళ్తారనేది ఇక్కడ విచిత్రం, విడ్డూరం, ఆసక్తికరం. సో దాని గురించే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇలా ఒకసారి బిగ్ బాస్ వ్యూయర్స్కి ఏం చెప్తారండి మీరు? బిగ్ టీవీకి కాదు, బిగ్ బాస్ వ్యూయర్స్కి. ఎందుకంటే ఆమె 2 వారాలు కొనసాగింది అంటే చాలామంది ఓట్లేసారు ఆవిడకి. సో నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవ్వాలని వాళ్ళ ఓట్లే కీలకం. సో ఇలాంటి టైంలో ఆమెకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అది కూడా పర్టికులర్గా మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆవిడే కారణమని మీరు చెప్తున్న నేపథ్యంలో మీ బెడ్రూమ్లో స్వయంగా ఆవిడకి సంబంధించిన వీడియోస్ కూడా రికార్డ్ అయిన ఈ సందర్భంలో బిగ్ బాస్ వ్యూయర్స్కి రీతూ చౌదరిని ఎంకరేజ్ చేసి ఆదరించి అభిమానించే ప్రేక్షకులకి ఏం చెప్తారు? సార్, మనకి విజయవాడ, మా ఊరు నందిగామ, విజయవాడ నుంచి ఈ స్పేస్కి వెళ్ళిన ఉంది రీసెంట్గా. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. నేనేం చెప్తున్నానంటే, వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఏ మనిషికైనా ఈరోజు కావాల్సిన డబ్బు. ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, రేపు అప్పులు ఏంటి, ఈఎంఐలు ఏంటి, ఇదే ఆలోచిస్తాడు ప్రతి వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళని ఆదరిస్తే అసలు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇప్పుడు మనీ రొటేషన్ ఒకటి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనే బిగ్ థింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాంటి చిల్లర పనుల వరకు ఈ రొటేషన్ జరుగుతూ ఉంటుంది మనీ. ఇట్లాంటి వాళ్ళు రొటేట్ చేయకపోవటం వల్ల జరిగే లాస్ అయితే ఏం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాంటి వాళ్ళని పెద్దోళ్ళని చేసి ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు, షియారా ఫెరెగ్నీ అని ఒక ఉంటుంది, ప్యారిస్కి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆమె షియారా ఫెరెగ్నీ అనే బ్రాండ్ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. కెమిలియా కోయెలో అని ఒక ఉంటుంది, స్పెయిన్, కొన్ని వేల కోట్లు. మన హైదరాబాద్లో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఎత్తితే బిజినెస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి ఎక్కరు. నీట్గా పద్ధతిగా బతికే ఆడపిల్లలు ఎక్కరు. అందం కావాలా, ఈ కాదు కావాల్సింది, ఈ సోది మసాలా. దీనివల్ల మగాళ్ళకి ఖర్చు అవుతుంది, లేకపోతే ఆ పెళ్ళాలు లేనప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ ఒక జాబ్ జనరేట్ అవ్వదు, ఒక ఇండస్ట్రీ రాదు. ఓన్లీ మగాళ్లే కష్టపడితే దేశం డెవలప్ అయిందంటాం అబద్ధం. ఆడాళ్ళ కష్టం కూడా ఉంది. కానీ ఆడోళ్ళని ఎండ్ ఆఫ్ ద డే ఇలా హింస పెట్టే ఆడోళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ పిల్లలకి రేపు జాబ్లు ఉండవు. నేను చెప్పేది లాజిక్లెస్గా అనిపిస్తుంది, ఎందుకంటే కామన్ సెన్స్ లేనోడే అట్లాంటి వాళ్ళు ఫాలో అవుతాడు. చాప్రీస్కి అలాగే అనిపిస్తుంది. నేను చెప్తుంది ఏంటంటే, నిజంగా రెవెన్యూ జనరేట్ చేసి 10 మందికి ఉపాధి ఇస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆదరించండి. వరల్డ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అలా బతుకుతున్నారు. ఈరోజు కూర్చొని
ఇదే డ్యాన్స్ వేస్తేనో లేకపోతే ఇదేస్తేనో కాదు, ప్రొడక్ట్స్ పెడుతున్నారు, సర్వీసెస్ పెడుతున్నారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వరల్డ్కి రీచ్ అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఆదరించి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెద్దోళ్ళని చేసి దేనికి పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతారు ఫర్ ఎవర్. హైదరాబాద్లో ఎవరో వచ్చి బిజినెస్ పెట్టుకునే పరిస్థితి లేదు, చాలా తెలివైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ పక్కన వాళ్ళ ఇళ్ళల్లో కాపురాల్లో పెట్టే ఇంట్రెస్ట్ కనుక ఏమన్నా బిజినెస్ మీద పెడితే చాలా బాగుపడతారు. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఇంత బిజినెస్ చేసుకుంటున్నాను, లేకపోతే ఎంతో కొంత మా ఫాదర్ చాలా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా. ఈ అమ్మాయి వెనుక సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం అయినా సిగ్గుంటే సిగ్గుపడండి, అంతకు మించి నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు ఒక పనికొచ్చే ఇన్ఫ్లుయెన్సర్ని చైనాలో ఈ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ ఇలా పనికొచ్చే వాళ్ళని ఎక్కువ అల్గోరిథం బూస్ట్ చేస్తుంది, కానీ ఇండియాలో చాప్రీస్ని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫాలో అవటం వల్ల కేవలం చాప్రీస్నే పైకి తీసుకెళ్తుంది. ఒక ఆడది ముందుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్ వరల్డ్ని వెళ్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇలాంటి ఆడియన్స్ లేక వేరే దేశాల్లో. వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక చోట పని చేసుకొని వచ్చాక ఓ అవునా వీడితో ఇది తిరిగిందా, అవునా ఇది ఇట్లా చేసిందా, ఇదే కావాలి. సర్టెన్ వ్యక్తి ఒక బిజినెస్ పెట్టిందంటే మనకొద్దు, ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారు సార్. చెప్తున్నా కదా, ఇలాంటి ఆడవాళ్ళని ఆరాధించడం మొదలు పెడితే మనం ఆటవికం నుంచి ఇక్కడికి వచ్చామో ఇక్కడి నుంచి ఆటవికానికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. 2025లో కూర్చొని ఒక లీగల్గా నాకు అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్లోకి ఒక అమ్మాయి ఫేమ్ ఉంది కదా అని దూరుతుంది అంటే నేనేమనుకోవాలి సార్? నా ఇంట్లోకే దూరిందంటే ఎంతమంది ఇళ్లలో దూరింది ఈ అమ్మాయి? దూరలేదని ప్రూవ్ చేయమనండి. అమ్మాయి కాల్ డేటా తీపించండి, నా దగ్గర ఉంది, నేను తీస్తా కొన్ని రోజుల్లో, కంగారేం లేదు. అంటే టెక్నాలజీ ఎంత అండర్ డెవలప్డ్ అనుకుంటున్నారు సార్ వీళ్ళు? ఇలా ఫోన్లు చూడలేమనుకుంటున్నారా? ఒక్కసారి అండి, బేసిక్గా చాలా రోజుల నుంచి నాతో సహా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సినిమా హీరో ధర్మమహేష్ అంటూ ఉంటే ఈయన ఏ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో యాక్ట్ చేసాడు, మాకు అర్థం కాలేదు నిజానికి. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఎవరి ధర్మమహేష్ అనే దాని మీద మేము మా డెస్క్ టీంని ఒకసారి ఆయన ఫోటోలు తీయండి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరి ధర్మమహేష్ అని. నిజంగా సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన. యాక్ట్ చేసి వెతికితే గూగుల్లో సింధూరం అనే ఒక సినిమా వచ్చింది, అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. బేసిక్గా ఆయన పాపులర్ హీరో కూడా కాదు, పెద్ద క్యారెక్టర్లు కూడా చేసినట్టు ఏం లేదు. సరే, అతను సింధూరం అనే సినిమాలో చేశాడు, ఆ సినిమా బాగానే ఉంటుంది. ఓకే, ఆ సినిమా బాగానే ఉంటుంది, అది బాగానే లైవ్ అయింది, ఓటీటీకి కూడా ఎక్కింది. ఆ టైంలో బాగానే ఉన్నాడు అతను. వాళ్ళ సినిమా హీరోయిన్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అసలు ఈ సెకండ్ సినిమాలో ఉన్నంత చాప్రీస్ జల్లెడ బట్టి ఎతికినా ఎక్కడ దొరకరు. ఆ హీరోయిన్నే ఆ రితు చౌదరి ఇంకో పాప ఉంది వాళ్ళ సినిమాలో, ఆ పాపే నన్ను బెదిరిస్తుంది. అసలు వీళ్ళు రెండో సినిమా ఏంటండి? ఇతను రెండో సినిమా డ్రింకర్ సాయి సార్. డ్రింకర్ సాయి ఓటీటీ సినిమానా మామూలుగా రిలీజ్ అయిందా? వాళ్ళకు థియేటర్ ఉంది సార్, దాంట్లో రిలీజ్ చేశారు, మిగిలిన థియేటర్స్ నాకు తెలీదు. వాళ్ళ థియేటర్లోనే మొత్తం రిలీజ్ చేస్తారు. ఓటీటీకి అయితే ఇంకా ఎక్కల. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత కూడా మాకేం స్ట్రైక్ అవ్వట్లేదు. నేను కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా నేను సినిమాలు చూస్తాను. బట్ మీరు చెప్పిన సినిమా టైటిల్ కూడా నాకు రిజిస్టర్ కాల. ఆ సినిమా అసోసియేషన్తో చాలా పాడైపోయాడు సార్ ఇతను, చాలా పాడైపోయాడు. అంటే ఇతను ఏదో ఉత్తముడు, కేవలం ఈ రితు చౌదరి వల్ల నేను చెడిపోయాడని నేను అనను, కానీ చాలా చాప్రీస్ ఉన్నారు ఆ సినిమాలో. ఆ ఐశ్వర్య శర్మ అనే అదో పెద్ద వేస్ట్ ఫెలో. అసలు వీళ్ళందరి గురించి అడ్రస్ చేయకపోతే నాకు పాపం తగిలిద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఓపెన్గా వస్తుంది వెళ్తుంది, ఎంతమంది ఫ్లాట్స్ డ్రింకర్ సాయిలో వన్ ఆఫ్ ది హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఓకే, అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్ లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి. ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే, నేను ఇప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగాయి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది.
సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారో నాకు తెలీదు. ఇతను కాక ఎవరు చెప్తారు, నాకు తెలీదు ఎవరు చెప్పారు. ఓకే. అమ్మాయి సడన్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో తగులుకుంది. ఓకే. నువ్వు చేయలేవు ఈ పని, నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? ఓకే. వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లల్లో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు? దందానే ఏంటిది నాకు అర్థం కాదు. రీతు గురించే సీత గురించి? రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. ఓకే. సీత వేరే ఎపిసోడ్. ఓకే. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్ది అంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఓకే. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారనుకుంటారా ఏంటి? ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఆ రోజే ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మళ్ళీ దరిద్రం ఏంటంటే వాళ్ళే వస్తారు నా ఇంటి ముందుకు, వాళ్ళే డాన్స్లు వేస్తారు, వాళ్ళే రాళ్ళు వేస్తారు, వాళ్ళే చీ అంటారు, వెళ్ళిపోతారు. ఓకే. అదేదో పెద్ద ప్రోగ్రామ్ లాగా. ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. ఓకే. నేను అమ్మాయిని ఏం అడిగానంటే, సరే ఓకే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే గుడ్ ఇంటెన్షన్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు నీకు ఎలా తెలుసు మేము క్రికెటర్ని ఎత్తుతున్నామని ఓకే అని అడిగితే, నాకు ఎలాగో తెలుసు, మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారో అక్కడ పని అవ్వదు, నేను మీకు ఆ పని చేసి పెట్టగలను. అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవర్రా మీరంతా అనే స్టైల్లో అయిపోయింది నా బతుకు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు అతనితో అసోసియేషన్ ఉంటే అతనితో ఉండాలి, నన్నెందుకు కదిలిస్తారు? అసలు బిగ్ బాస్ ఆర్టిస్ట్ అమ్మాయి మీకేదో కాదండి, అతనితో ఉన్న పరిచయంతో మీకేదో హెల్ప్ చేసే దూరంలో అడిగిందా, లేకపోతే మీరు రితు చౌదరి లాగా ఆమె కూడా? అది నాకు తెలియదు భర్తతో. నాకు తెలియదు సార్, అది నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే నేనైతే ఆ సీత అనే అమ్మాయిని ఎప్పుడు ఇతనితో అలా చూడలేదు. ఆమె డ్రింకర్ సాయి సినిమాలో యాక్ట్ చేసింది. ఓకే. చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే, చాట్లు ఉన్నాయి మావి. ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చేయలేను కాబట్టి ఆ అమ్మాయి చేసిద్దంట. ఓకే. ఇప్పుడు సార్ నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చా, మీరు కార్ కొనుక్కుంటున్నారని నాకు ఎవరో ఎక్స్పర్సన్ చెప్పారు. ఈ కార్ కాదు, ఈ కార్ తీసుకో అని చెప్తే మీకు కూడా తీసుకోబుద్ది అయింది. నేను వచ్చి నువ్వు కార్ సెలెక్ట్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, అందుకే నేను వచ్చి హెల్ప్ చేస్తున్నానంటే మీకు ఎలా ఉంటుంది? నీ డబ్బా, నీ పెత్తనమా, నీ కష్టమా, నీ ఖర్చా? దేనికి వచ్చి పెత్తనం చేస్తున్నావు అసలు నా ఇన్స్టాగ్రామ్? ఇంట్రెస్ట్ ఏంటండి ఇందులో? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అమ్మాయికి ఏంటి అసలు, నా బిజినెస్కి అమ్మాయికి సంబంధం ఏంటి? దేనికి మెసేజెస్ పెట్టింది నాకు అనేది నా క్వశ్చన్. సార్ వీళ్ళందరికీ టైంపాస్ లేదు సార్, మరి ఆఫర్లు లేవో ఏంటో నాకు తెలీదు. ఉంటే చేసుకోవడం మంచిది, పక్కిళ్ళకి రావటం ఏంటి సార్ అసలు? సినిమాలు చేసేవాళ్ళు షూటింగ్లకు రావాలి, వెళ్ళాలి, ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. అమ్మాయికి ఏం అవసరం సార్ సీతకి నాకు మెసేజ్లు? అసలు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోవాలి అమ్మాయి? చాట్ మేము ఇద్దరం ఎప్పుడైనా పరిచయమా? ఏ రోజైనా హాయ్ బాయ్ చెప్పుకున్నామా? టీజర్ లాంచ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి, నన్ను నా కొడుకుని అవాయిడ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు, సీతాని పిలిచారు, అందరిని పిలిచారు. 2 రోజులో 4 రోజుల్లో ఉంది, మరి అక్కడ ఎక్కడుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి అక్కడి వరకు ఉండాలి, అతను పిలుచుకున్నాడు కాబట్టి అతని వరకు ఉండాలి. లేదా ఒకవేళ హీరోకి వైఫ్ అనే పాయింట్ ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు, లేకపోతే హాయ్ గౌతమి ఎలా ఉన్నావు అని పలకరిస్తారా? లేకపోతే మీకు రాదు, మీరు వెళ్తున్న పర్సన్ చేయలేడు, ఈవ సెలబ్రిటీ మేనేజరా? నాది సింగిల్ క్వశ్చన్ ఇందులో. అండ్ రితు విషయంలో నా సింగిల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నా ఫ్లాట్కి రావడానికి ఆ అమ్మాయికి రైట్ ఏంటి? రాత్రిపూట అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కైనా రావచ్చు అని మీరు అంటున్నారు, నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లీగల్గా ఆ అమ్మాయికి నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. అన్నిసార్లు రిపీటెడ్గా హస్బెండ్ నన్ను అబాండన్ చేసినప్పుడు ఆ అమ్మాయి అదే పనిగా ఉద్యమంలాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి రమ్మని అడిగిన కారణం ఏంటంటే, ఒక జనరల్ ఇష్యూ, ఒక సోషల్ ఇష్యూ. చాలామంది అమ్మాయిలు మీలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి, నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త వల్ల, నా భర్త ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుని నన్ను నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు, లేకపోతే నా ప్రాపర్టీస్ అన్ని లాక్కున్నాడు మీలాగా ఎవరైనా చెప్తే, ఆ మహిళకి సొసైటీ నుంచి సపోర్ట్ రాకపోగా తిరిగి ఆ మహిళనే కించపరుస్తారు. నీ క్యారెక్టర్ ఏంటి అని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. బహుశా మీరు ధర్మ మహేష్ మీద అలిగేషన్స్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. నేనేం చేయలేదు సార్, ఇతనికి ఒక టీం ఉంది,
పెయిడ్ ఆర్టిస్టులు. ఓకే. యూట్యూబ్లో కూడా పెయిడ్ యాడ్ ఎవడో చేశాడు కానీ నన్నైతే ఎవరు అప్రోచ్ అవ్వాలా. అండ్ మోర్ ఓవర్ ఏదో డిబేట్లకి లాగాలని ట్రై చేశారు కానీ అతను బ్లడ్ రిలేషను వస్తే తప్ప నేను ఎవరితో డిబేట్లతో కూర్చోను. నాకు అనవసరం. ఎందుకంటే ఇది నాకు ప్రాబ్లం కాజ్ చేసింది అతను. ఎవరినో వాయిస్గా వాడుకున్నా నాకు కుదరదు. నేను అతనితోనే మాట్లాడతాను. అండ్ నన్నేం కించపరచలేదు. ఇతని ఫ్రెండ్సే ఉంటారు. భీమనేని వంశీ అని ఒకడు ఉంటాడు. వాడి మీద రేప్ ఛార్జ్ షీట్ ఉంది. భీమనేని వంశీ. ఓకే. ఏం చేస్తాడు ఆయన? ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఏం చేస్తాడు నాకు తెలియదు. ఇంజనీరింగ్ అయితే డిస్కంటిన్యూ బ్యాచ్ ఇతను. అతను నాకు స్టిల్ మెసేజెస్ పెడుతున్నాడు. నేను ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నాడు. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొద్దు. అతని యూట్యూబ్ ఛానల్ నేమ్ సిగ్గులేని సమాజం. యూట్యూబ్ ఛానల్ పేరు సిగ్గులేని సమాజం. ఓకే. సిగ్గులేని సమాజం. దాని నుంచి ఇతను నాకెవ్వరు మంచి కామెంట్స్ పెట్టినా లేకపోతే ఎవరేం మాట్లాడినా వెంటనే ట్రిగ్గర్ అయిపోయి ఏం లేదు ఇప్పుడు ఇతను 5ో 10ో ఇస్తాడని రేపు దానికి భజన్ బ్యాచ్ ఇదంతా. ఇలా తప్ప సార్ అసలు తల్లున్నోడు చెల్లున్నోడు ఏ రోజు నన్ను కించపరచలా. సపోర్ట్ ఉంది సొసైటీ 100%. అంటే పర్టికులర్ ఇంకొకటి మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, సరే సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నాకు అర్థమైనట్టు ఆయనకు అర్థం కావాలని లేదు, ఆయనకు అర్థమైనట్టు